సదకతుల్ ఫిత్రు లేదా జకాతుల్ ఫిత్రా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శుభప్రద మాసపు రమదాను నెల ముగియడానికి ముందు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్పనిసరిగా జకాతుల్ ఫిత్రు లేదా సదకతుల్ ఫిత్రాని ఇవ్వడం ఫరజ్గా చేయడం జరిగింది. అంటే ఈద్ నమాజు కంటే ముందు లేదా రమదాను పండుగ కంటే ఒక రోజు ముందు నెలవంక కనిపించిన తర్వాత లేదా మనం నమాజు ఈద్ కోసం ఏదైతే నమాజు ఇంటి నుండి మనం బయలుదేరుతామో మనం నమాజు కంటే ముందు ఈ ఫిత్రా దానాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. ఇది విధిగా ఫరజ్గా చేయడం జరిగింది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1503 హజరత్ ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫిత్రా దానాన్ని తప్పనిసరిగా విధిగా చేయడం జరిగింది. ఖర్జూరం లేదా యవలు అంటే జౌ ఒక సా అంత తీయాలి అని చెప్పారు. ఇది ఎవరిపై విధిగా ఉంది అంటే బానిస మీద, స్వతంత్రుని మీద, స్త్రీల మీద మరియు పురుషుల మీద, ముస్లిం పిల్లల మీద. ఒకవేళ మీ ఇంట్లో అప్పుడే పుట్టినటువంటి బేబీ ఒక గంట అయినా ఒక క్షణమైనా వారి మీద కూడా మీరు ఫిత్రా దానాన్ని చెల్లించాలి. అంటే ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పేరు మీద మీరు ఫిత్రా దానం చెల్లించాలి. అదేవిధంగా 5గురు ఉంటే ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా తీయాలి. చివరికి చిన్న పిల్లలు, పాలు తాగేటటువంటి పిల్లలు ఉన్నప్పటికీ వారు తప్పనిసరిగా వారి మీద ఫిత్రా దానం చెల్లించాలి. ఇది ఎప్పుడు చెల్లించాలంటే ఈద్ నమాజ్ కంటే ఒక రోజు ముందు ఎప్పుడైతే మనకు ఈద్ యొక్క నెలవంక కనిపిస్తుందో, మసీదులో ఏలాన్ అయిపోతుందో అప్పుడు తప్పనిసరిగా మనం వెతికి ఎవరైతే పేదవారు ఉంటారో వారికి మనం ఫిత్రా దానం చెల్లించాలి. లేదా కనీసం ఈద్ నమాజ్ కంటే ముందు ఎప్పుడైతే మనం ఈద్గా కోసం నమాజ్కు ఇంటి నుండి బయలుదేరుతామో మన నమాజ్ ఆచరించక ముందే ఈ ఫిత్రా దానాన్ని తప్పనిసరిగా మనం చెల్లించాలి. ఈ హదీసు ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫిత్రా దానాన్ని ఫరజ్గా విధిగా చేశారు. ఏ వస్తువు అయితే, ఏ పదార్థం అయితే మనం తింటున్నామో అందులో ఒక సా అంటే 2.5 కిలోల బరువు ఉన్నటువంటి ఆ వస్తువుల్ని మనము ఫిత్రా దానంగా ఇవ్వవలసి ఉంటుంది. పండుగ కంటే ఒక రోజు ముందు లేదా ఈద్ నమాజ్ కంటే ముందు తప్పనిసరిగా దాన్ని మనం చెల్లించాలి. ఏదైతే మీరు తింటున్నారో, ఏ క్వాలిటీ బియ్యం అయితే తింటున్నారో అదే బియ్యాన్ని, ఒకవేళ మీరు 60 రూపాయల కేజీ బియ్యం తింటున్నట్లయితే 2.5 కిలోలు ఒక వ్యక్తి కోసం మీరు ఫిత్రా దానం చెల్లించాలి. అదేవిధంగా మీ ఇంట్లో 5గురు ఉన్నట్లయితే ఆ 5గురికి సంబంధించి మీరు ఫిత్రాని తప్పనిసరిగా చెల్లించాలి. ఒకవేళ మీరు రైస్ కాకుండా ఎక్కువగా మీరు రొట్టెలు తింటున్నట్లయితే మీరు గోధుమల్ని కూడా మీరు ఫిత్రా దానంలో ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ ఒక సా అంటే 2.5 కిలోల బరువు, కానీ కొంతమంది పాదొక 3 కిలోలండి అని చెప్తూ ఉంటారు. ఎక్కువ అయితే పర్వాలేదు, కానీ 2.5 కేజీల కంటే తక్కువ కాకుండా మనం చూసుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1506లో హజరత్ అబూ సైద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మేము ఫిత్రా దానాన్ని ఈ విధంగా చెల్లించేవారము. ఆహార ధాన్యము నుండి ఒక సా, లేదా యవలు జౌ నుండి ఒక సా, లేదా ఖర్జూరం నుండి ఒక సా, లేదా కిస్మిస్ నుండి ఒక సా, లేదా పన్నీర్ నుండి ఒక సా మేము ఫిత్రా దానాన్ని చెల్లించేవారము అని ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఈ విషయాన్ని బట్టి చాలామంది ఉలమాలు తినే వస్తువుల నుండే మీరు ఫిత్రా దానాన్ని చెల్లించాలని తెలియజేశారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 1609లో ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే పండుగ నమాజు కంటే ముందు ఫిత్రా దానం చెల్లిస్తారో అది స్వీకార యోగ్యమైనటువంటి సదకతుల్ ఫిత్రాగా పరిగణించబడుతుంది. అలా కాకుండా ఎవరైతే ఈద్ నమాజ్ తర్వాత ఫిత్రా దానాన్ని చెల్లిస్తారో అది జకాతుల్ ఫిత్రాగా పరిగణించబడదు, అది సాధారణ దాన ధర్మాలుగా పరిగణించబడుతుంది అని తెలియజేశారు. కాబట్టి తప్పనిసరిగా మనకు నెలవంక కనిపించిన తర్వాత రేపు ఈద్ ఉంది అని తెలిస్తే మనం జకాతుల్ ఫిత్రా చెల్లించాలి. లేదా ఈద్ కంటే 2 రోజుల ముందు కూడా చెల్లించే ఒక ఆధారం కూడా ఉంది. ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటంటే మనము ఏదైతే నెలవంక కనిపిస్తుందో నెలవంక కనిపించిన తర్వాత మనం సదకతుల్ ఫిత్రాని మనం చెల్లించాలి. అదేవిధంగా మనం కనీసము ఈద్ నమాజ్ కోసం ఎప్పుడైతే మనం ఇంటి నుండి బయలుదేరుతామో నమాజ్ చదవడానికి, నమాజ్ కంటే ముందు మనం చెల్లించాలి. లేదంటే అది జకాతుల్ ఫిత్రాగా పరిగణించబడదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ సదకతుల్ ఫిత్రాని తప్పనిసరిగా విధిగా ఎందుకు చేయడం జరిగిందంటే
ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప అంతరార్థం ఏంటంటే అబూ దావుద్ హదీస్ నంబర్ 1609లో ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సదకతుల్ ఫిత్రాని తప్పనిసరిగా విధిగా ఫరజ్గా చేయడం జరిగింది ప్రతి ముస్లిం స్త్రీ మరియు పురుషులపై మరియు పిల్లలపై కూడా. ఎందుకోసం అంటే వారు ఉపవాస స్థితిలో వారి ద్వారా జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, పొరపాట్లు, దోషాలు, పాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి వారు పరిశుద్ధులైపోతారు. అదేవిధంగా పేదవారికి భోజనం కూడా దొరుకుతుంది. కాబట్టి జకాతుల్ ఫిత్రాని ఫరజ్గా చేయడం జరిగింది. మనం ఉపవాస స్థితిలో ఏదైనా తెలిసి తెలియకుండా చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్స్, ఆ దోషాలు, ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం పరిశుద్ధులం అవుతాము. అదేవిధంగా పేదవారికి భోజనం కూడా సమకూర్చబడుతుంది. కాబట్టి జకాతుల్ ఫిత్రాని ఫరజ్గా తప్పనిసరిగా చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మనం జకాతుల్ ఫిత్రాని చెల్లించాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తరపున చెల్లించండి. ఒకవేళ అప్పుడే పుట్టినటువంటి బేబీ బాయ్ లేదా బేబీ గర్ల్ అయినా వారి తరపు నుండి కూడా తప్పనిసరిగా జకాతుల్ ఫిత్రాని చెల్లించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా సదకతుల్ ఫిత్రాని, ఈ ఫిత్రా దానాన్ని తప్పనిసరిగా భావించి ఈద్ నమాజ్ కంటే ముందుగానే అవసరార్థులకు ఆ ఫిత్రా దానాన్ని చేరవేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.